హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. నేను తెల్ల శనగలు ఉడకపెట్టుకొని తిరమా తీసుకొని చేసుకుంటున్నాము. బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ లాగా నీళ్లు పోసేసి కాస్త కల్లుప్పేసి ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసుకొని మిగతా ప్రొసీజర్ చూద్దాం. ఇదిగో కావాల్సిన పదార్థాలు: తిరమాత గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కోసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఉడికిపోయి శుభ్రంగా బాగుంది. ఇక బాండీ పెట్టుకొని నూనె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాండీ పెట్టాను. ఒకటిన్నర గంట నూనె పోసుకోవాలి ఫ్రెండ్. నూనె కాస్త వెచ్చబడ్డాక తిరమాత గింజలు వేసుకోవాలి. పోపు సాయంత్రం స్నాక్స్ ఇవి. ఇవాళ గురువారం కదా, దేవుడు నైవేద్యానికి కూడా పెట్టుకోవచ్చు. శనగలు, తెల్ల శనగలు. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. టమాట గింజలు వేసేసాను. పెద్ద స్పూన్తో వేయాలి, ఎందుకంటే కొంచెం తింటున్నప్పుడు కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ శనగలు మొన్న మా అత్తగారు ఊరు వెళ్తే మా అత్తగారు పెట్టారు కసిని. అవే ఇప్పుడు గుర్తుకొచ్చి స్నాక్స్ లాగా చేయమంది మా అమ్మాయి. చేస్తున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది ఫ్రెండ్స్. సరే, వేగిపోయాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టాను కాబట్టి ఉప్పు పెద్దగా పట్టదు. దీంట్లో కొంచెం లైట్గా వేసుకోవాలి. శనగలు వేసేస్తాను. బాగా నూనె కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా చిన్న ప్లేట్లో వేసేసి ఇదే మాకు ఇవాళ లైట్గా పెరుగన్నం తినేస్తాము. ఇంకంతే, ఇవాళ లైట్ ఫుడ్ అన్నమాట ఇది. అయిపోయింది ఫ్రెండ్స్.
డాల్. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ చేసి తెల్ల శనగుల స్నాక్స్.